ఇది కాకుండా ఇంకొక పక్కన అవుట్కమ్ ఇండికేటర్స్ బాగా తయారు చేశారు. ఇది కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన పిల్లల ఆరోగ్య విషయంలో మెడికల్ చెకప్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. అవి కూడా తయారు చేశారు. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఏ కారణాల వల్ల పిల్లలు అనారోగ్యం అవుతున్నారో అవి కూడా చూసుకొని, అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ వల్ల ఇంప్రూవ్ చేయగలిగితే ఫుడ్ వల్ల ఇంప్రూవ్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వాలంటే మెడిసిన్స్ ఇచ్చి అన్ని విధాల ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మంత్రి గారికి చెప్తున్నా. ఈ విషయంలో మీరు చూసినప్పుడు ఒక R&B రోడ్డు ఉంటుంది. గుంతలు పూడిస్తే చూడంగానే బ్రహ్మాండంగా పని అయిపోయిందని మీరు అభినందిస్తారు. లేకపోతే మొన్నే మంత్రిగా ఐటీ మంత్రిగా విశాఖపట్నానికి TCSని మెప్పించి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళు ఒప్పించారు. ఆ TCS సెంటర్ వస్తా ఉంది. అది వచ్చినప్పుడు అది మనకు విజిబుల్ గా ఒక సంవత్సరంలో కనపడొస్తుంది. కానీ విద్యాశాఖ మాత్రం సముద్రం లాంటిది. ఈ రోజు చేసిన ఫౌండేషన్ గాని ఈ రోజు చేసిన పని ఈ రోజే ఫలితాలు రావు. ఇది పెను మార్పులకు దారి తీస్తుంది. నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి కాలేజీలు పెడితే ఈరోజు అమెరికా లాంటి దేశంలో, ప్రపంచంలో అగ్ర దేశాల్లో ఎక్కువ ఆదాయం సంపాదించేవాడు ఎవడున్నాడంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్. అది అలాంటి ఈ రోజు మీరు చూస్తే భవిష్యత్తులో ఎక్కడ చూసినా నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ ఎకానమీకి కావాల్సింది చదువు ముఖ్యం. టెక్నాలజీ వస్తా ఉంది. నేను ఈ విషయం మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. టెక్నాలజీ అనేది మన జీవితాల్లో భాగస్వామ్యం అవుతుంది. ప్రాపర్ గా టెక్నాలజీ ఉపయోగించుకుంటే శారీరక కష్టపడాల్సిన పని లేదు. ఆర్థిక ఇబ్బందులకు లోనవ్వాల్సిన అవసరం ఉండదు. ఈరోజు మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తా ఉంటే వ్యవసాయంలో కానీ ఇండస్ట్రీ కానీ 1-2 కాదు పెను మార్పులు వస్తున్నాయి. అవి ఏం చేయాలో అందిపుచ్చుకుంటాం. ఇంకో పక్కన మీరు చూస్తే రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక విషయం అయితే జనాభా పెరుగుదల కూడా. నేను ఎప్పుడు ఎక్కడ పోయినా ఈ విషయం మాట్లాడుతున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు ప్రతి ఆడబిడ్డ జీవితంలో 2కి జన్మనివ్వాలి. 2కి జన్మనిస్తే జనాభా కంటిన్యూ అవుతుంది. 2 కంటే ఎక్కువగా జన్మనిస్తే కొంచెం ఎక్కువ జనాభా ఉంటుంది. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు మనం చూస్తే ఓసారి మన దేశంలో కూడా ఇప్పుడైతే బాగా ఉంది. ఇది 2047-40 వరకు ఉంటుంది. ఆ తర్వాత జనాభా తగ్గిపోతారు. బాగా అందరూ ముసలి వాళ్ళు ఉంటారు. పిల్లలు లేని పరిస్థితి వస్తుంది. ఈరోజు జపాన్లో పిల్లలు లేరు. జపాన్లో మెషిన్స్ ఉన్నాయి. కానీ ఆ మెషిన్స్ తో ఆడుకోలేం. ఆ విషయం కూడా చెప్పిన పని చేస్తాయి కానీ మనుషులు మాత్రం కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా దేశాలు, చైనా, జపాన్, కొరియా, యూరోప్ అన్ని దేశాల్లో కూడా జనాభా సమస్య వస్తా ఉంది. ఇండియా కూడా మీరు చూస్తే ఇప్పుడు 1.91కు వచ్చేసాం. ఇది రాను రాను తగ్గుతుంది. మనమైతే 1.7లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం, మీ బాపట్ల ఇంకా చాలా ముందుంది, 1.45కు వచ్చేశారు. అంటే 2 ఉండాల్సింది 1.4 కంటే 4.5 అంటే జనాభా తగ్గిపోతా ఉంది. కడాన ఊర్లో ముసలోళ్ళు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ముసలోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత మీ ఊరు పేరు కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. రేపు బాపట్ల అంటే ఎక్కడుందో ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను దూరదృష్టి చెప్తున్నా. 2019లో నేను ఈ మాట మాట్లాడాను. అందరూ నన్ను ఎగతాళి చేశారు. నేనే పాపులేషన్ కంట్రోల్ చేశాను. మీకు జ్ఞాపకం సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూర్చొని పెట్టి తల్లిదండ్రులు 3 తల్లి బిడ్డలుండే తల్లిని తండ్రిని, 1 బిడ్డ ఉండే తల్లి తండ్రిని పెట్టి కంపేర్ చేశాను. దాంతో మీరందరూ బాగుందని
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసుకుని జనాభాని కంట్రోల్ చేసేశారు. ఇప్పుడు ఆ కంట్రోల్ ఎంతవరకు పోయిందంటే జనాభా లేని పరిస్థితికి వస్తా ఉంది.